మిస్టర్ రావణ్ పార్ట్ 10 రచయిత అంజనా గారు. తేజ కల కాలర్ పట్టుకుని నిధి అరవట ఏమాత్రం నచ్చక అతనికి కోపం వచ్చి నిధి చెంప మీద బలంగా కొడతాడు. నిధి తేజ అలా అతనిని కొడతాడు అని ఏమాత్రం ఊహించకపోవడంతో తేజ వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన చెంప మీద చెయ్యి పెట్టుకొని ఉంటుంది. తేజ అసహనంగా, ఎందుకు నిధి ఇంత పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నావు? ఒక్కసారి కూడా నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని తేజ కోపంగా అరిచేసరికి తేజ ఎప్పుడు తన్ని ఆట పట్టించడం లేదంటే ఏడిపించడం చేసేవాడు, కానీ తన మీద ఒక్కసారి కూడా చేసుకోలేదు. అలాంటిది ఈరోజు తేజ తన్ని కొట్టి మాట్లాడుతూ ఉండి అది తన మనసు తీసుకోలేకపోతుంది. పైగా ఆ రోజు ఫోన్లో వీడియో చూసిన నిధి తేజ అని ఇంకా అసహించుకుంటూ అదే ఇంట్లో తేజతో పాటు వీడియోలో కనిపించిన అమ్మాయి కూడా కనిపిస్తూ తేజతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంటే నిధి మనసు మరి ఎంత రంపపు కోతకు ఎదురవుతుంది. నిధి తేజ వైపు సూటిగా చూస్తూ ఒకే క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా అని నిధి తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అడుగుతుంది. తేజ నిధి వైపు అలాగే చూస్తుంటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా, తనని నేను వీడియోలో చూశాను, నీతో మీరు ఇద్దరు న్యూడ్గా ఉన్న వీడియో అది నిజంగానే అని నిధి మాటలు తడబడుతూ ఉన్న తను అడుగుతుంది. తేజ నిధి వైపు సూటిగా చూస్తూ, నేను తప్పు చేశాను అని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. నిధి అసలేమీ అర్థం కాక ఆ వీడియోలో ఉన్నది నిజమేనా అని మరోసారి అడుగుతుంది. తేజ నిధి తను చెప్పిన వినే పరిస్థితిలో లేదు అని అర్థం చేసుకొని, నా గురించి నువ్వు ఏమైనా అనుకోనిది, కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు, అర్థమవుతుందా అని తేజ కోపంగా అరుస్తాడు. నిధి ఏడుస్తూ, ఎందుకు నన్ను ఇంతలా మోసం చేస్తున్నావు తేజ? నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పొచ్చు కదా, నువ్వు తను ప్రేమించావు అని నాకు అర్థమవుతుంది, నేనే తప్పు చేశాను, నిన్ను ప్రేమించి మోసపోయాను అని నిధి అనేసరికి తేజ నిధి మాటలు వింటూ తట్టుకోలేక ఇంకా తన కోపం రెట్టింపుగా పెరిగిపోతూ ఉంటే అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి అతని చేతి పిడికిలి బిగించి గోడని బలంగా గుద్దుతాడు. అతనికి ఇంత కోపం ఉంటుంది అని నిధి అసలు ఏమాత్రం ఊహించలేదు. సరికదా, ఎప్పుడు మధుతో కానీ తనతో కానీ అంత కోపంగా ప్రవర్తించి ఉన్నాడు. కానీ ఈసారి తేజాని చూస్తూ ఉండే తనకి వెన్నెలో వణుకు పుడుతుంది. తేజ కోపంగా, చూడు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావు, అలాగే తనకి మధ్య సంబంధం ఉంది అని నువ్వు అనుకుంటే అలాగే కానివ్వు, కానీ నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వు బయట అడుగు పెట్టిన మరుక్షణం మీ అమ్మ నాన్నని చంపేస్తాను అవుతుందని తేజ అరిచేసరికి నిధి ఆశ్చర్యంగా తేజ వైపు చూస్తుంది. గాట్ ఇట్, మీ అమ్మ నాన్న చచ్చిపోతారు. అలాగే నువ్వు ఫోన్లో వీడియోలో చూసావు కదా, తను మా మావయ్య కూతురు, తనని నేను పెళ్లి చేసుకుంటాను, అలాగే నువ్వు ఇంట్లోనే ఉండాలి అని తేజ కొంచెం గంభీరంగా చెప్పేసరికి నిధి తేజ వైపు కోపంగా చూస్తూ, నేను ఏ హక్కుతో ఇంట్లో ఉండాలి తేజ చెప్పు, ఏ హక్కుతో ఇక్కడ మీ ఇంట్లో నేను ఉండాలి అని నిధి అరుస్తుంటే తేజకి ఇంకా సహనం నశించి తనని కొట్టేంత కోపం వస్తూ ఉన్నా తనని తాను తమాయించుకొని నిధి నడుం చుట్టూ చెయ్యవేసి తన మీదకి లాక్కొని తన పెదవులు అందుకుంటాడు. కోపంగా తన ఇస్తున్న ముద్దు నిధికి నరకంలా ఉంటే మొదటి ముద్దు అని కూడా లేకుండా నిధి పెదవులను ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ తన నడుముని ప్రెస్ చేస్తూ ఉంటే నిధి తేజ అలా తనతో ప్రవర్తిస్తూ ఉన్న తీరుకి అసలు నిజంగా తేజయ్యేనా అన్న అనుమానంతో తను ఉండిపోతుంది. తేజ మాత్రం తన నడుం మీద మరి ఎంత ఒత్తిడి పెంచుతూ తనలోకి అదుముకుంటూ పెదవులపైన చేస్తూ ఉన్న గాయంకి నిధి పెదవులకి బ్లడ్ వస్తుంటే అయినా కూడా ఏమాత్రం తేజ వదలకుండా నిధి పెదవులపైన పంటిఘాట్లు పెడుతూనే ఉంటాడు.
నిధికి తన పెదవుల మీద చేస్తున్న గాయానికి కంట్లో కన్నీరు కారిపోతున్నా ఆ కన్నీరు అతని బొగ్గలకి తగిలేసరికి నిధి వైపు కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు మూసుకొని ఉన్న నిధి కంట్లో నుంచి ధారాళంగా కన్నీరు కారిపోతుంటే తేజకి మరింతగా కోపం పెరిగిపోతుంది. తేజ నిధిని అలాగే ఎత్తుకొని ముద్దు పెడుతూనే తన బెడ్ మీదకు తన మీదకు చేరి నిధి మెడవంపుల్లో అతని తలను పెడతాడు. నిధి అతన్ని దూరం జరపాలి అని చూస్తున్నా తేజ ఏమాత్రం దూరం జరగకుండా తన చేతులు పట్టుకొని బెడ్కి అదిమి పెట్టి మెడ మీద గట్టిగా కొరికేసరికి నిధి అమ్మ అని అరుస్తుంది. తేజ మాత్రం నిధి అన్న మాటలకి తనకి కోపం తగ్గకపోవడంతో అతని కోపాన్ని తన మీద చూపిస్తూ తనని సొంతం చేసుకోవడానికి నిధి ఎద మీదకు చేరి నిధి వైపు చూస్తాడు. నిధి వద్దు అని తల అడ్డంగా ఊపేసరికి అది ఏమాత్రం తేజకి నచ్చక నిధి వేసుకున్న టాప్ తీసేసి తన నడుం మీదకు జారి అక్కడ పెదవులను అద్దుతాడు. ప్లీజ్ తేజ వద్దు, నువ్వు నన్నేం చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, ఈ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టను అని తేజకి ఎంత నచ్చ చెప్పాలి అని చూసిన నిధి మాటలు అతని చెవికి చేరకపోవటంతో నిధి అసహనంగా ప్లీజ్ తేజ అని అతన్ని దూరం జరపాలి అని చూస్తుంది. కానీ తేజ నిధి మాటలే మాత్రం పట్టించుకోకుండా నిధిని అప్పుడే పుట్టిన పాపలా మార్చి తను కూడా అలాగే మారి నిధిని సొంతం చేసుకుంటాడు. తనతో ప్రేమగా కాకుండా పంతంతో కోపంతో తనకి దగ్గరవుతున్న తేజ అతన్ని ఇస్తున్న పెయిన్ తన శరీరం తట్టుకోలేక అలసటకి నిధి స్పృహ తప్పిన తేజ తన ఏమాత్రం వదలకుండా అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎప్పటికో అలసిన శరీరంతో పక్కకు వాలి నిద్రలోకి జారుకుంటాడు. నిధి తేజ నిద్రపోయిన 2 గంటలకి మెలకువ వచ్చి తనని తాను చూసుకొని ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని తేజ వైపు అసహ్యంగా చూస్తుంది. నిధి వాష్రూమ్లోకి వెళ్ళి గంట పైన అక్కడ షవర్ కింద నిలబడి రూమ్లోకి వస్తుంది. అప్పటికే తేజకి మెలకువ వచ్చి డ్రెస్ వేసుకొని నిధి కోసం చూస్తూ ఉంటాడు. రూమ్లోకి వచ్చిన నిధి తేజ వైపు కనీసం చూడకుండా అలాగే బాల్కనీలోకి వెళ్తుంటే తేజ నిధి చెయ్యి పట్టుకొని సారీ అని తేజ చెప్తాడు. నిధి తేజతో ఏం మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. తేజ అసహనంగా సారీ చెప్తే కూడా దీనికి ఇంత పొగరేంటో అని తిట్టుకుంటూ అని అప్పటికే ప్రణవ్ అప్పగించిన పని ఒకటి ఉండేసరికి అక్కడి నుంచి తను చెయ్యవలసిన పనికి వెళ్ళిపోతాడు. ఆ జరిగింది గుర్తు తెచ్చుకున్న తేజ భారంగా మారిపోతే పాపను చూసి ఈ లోకంలోకి వచ్చి తనకి భోజనం తినిపించి ఇంట్లోకి తీసుకొని వస్తాడు. శౌర్య కార్ డ్రైవింగ్ చేస్తూ అమృత అడిగిన ప్రశ్నకు ఒక లోన్లీ ప్లేస్లో కారు పార్కు చేసి అమృత వైపు సూటిగా చూస్తాడు. అమృత అయోమయంగా శౌర్య వైపు చూసి ఏమైంది సార్, ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు, అడిగితే సమాధానం చెప్పరేంటి అని అడిగిన అమృతని అలాగే చూస్తూ చూడు అమృత, మీ పిల్లి నాకు ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. అందుకే నాకు నీ మీద ఇష్టం లేకపోయినా నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా నీ ఫ్యామిలీ విషయం అంటావా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మెడలో తాళి కట్టాను కదా, దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నేనే కావాలి. అందుకే నువ్వు చదువుకోవాలి. నువ్వు చదువుకొని నీకు ఏమైనా గోల్స్ ఉంటే అది చూసుకో. తర్వాత మన ఇద్దరం డివోర్స్ తీసుకుందాం. ఇంకా మీ ఫ్యామిలీ, మీ తమ్ముడు, మీ అమ్మ అంటావా, నువ్వు నా దగ్గర ఉన్నంత ప్రతి క్షణం వాళ్ళ గురించి టెన్షన్ పడతావు. పైగా సునంద వాళ్ళని అడ్డు పెట్టుకొని నిన్ను ఇంకా ఏమైనా చెయ్యవచ్చు. తర్వాత నిన్ను కాకుండా నన్ను టార్గెట్ చేస్తుంది. ఇలాంటి స్ట్రెస్ నేను తీసుకోలేను. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మ మీ తమ్ముడిని తీసుకొని వెళ్తున్నాం, అర్థమయ్యిందా అని శౌర్య చెప్పేసరికి అమృత బాధగా, అంటే ఇష్టంతో కాదా
అంతేలే నన్నెవరు ఇష్టపడతారని మనసులో అనుకొని, ఓకే సవ్య గారు, నన్ను చదివించండి చాలు. నా చదువుకి అయ్యే ఖర్చు కూడా నేనే చూసుకుంటాను. పార్ట్ టైం జాబ్ చేస్తాను. నాకు ముందు నుంచి అలవాటే కాబట్టి ప్లీజ్ నన్ను జాబ్కి పంపించండి. అలాగే నా చదువు కూడా మధ్యలో ఆపించవద్దు అని అమృత అడుగుతుంది. సౌర్య అమృత వైపు కొన్ని క్షణాలు చూసి తన కార్ స్టార్ట్ చేసుకొని తన మ్యాన్షన్లోకి కారు పోనిస్తాడు. అమృత శౌర్య మాన్సన్ చూసి ఆశ్చర్యంగా నోరు తెరిస్తే శౌర్య తన ఆశ్చర్యాన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఏమయ్యింది అని అడుగుతాడు. మధు కోపంగా, ఒకసారి చెప్తే అర్థం కాదా? హాస్పిటల్కి వెళ్దామంటే ఎందుకు? నా మాట వినపడట్లేదా నీకు అని మధు అరుస్తుంటే మధు అరుపులకి బయటికి రాకుండా ప్రణవ్ తన పెదవులని మధు పెదవులతో జత చేస్తాడు. మధుకు ఊపిరి భారం అవుతూ ఉన్న వేళ తనని దూరం చేసి, చూడు ఇంకెప్పుడు నాకు దూరంగా ఉండకు, అర్థమవుతుందా? నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. నువ్వు పాప జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ టైం ఇంకా మన శత్రువులు పోలేదు. కేవలం సాహితి ఇంకా డాడ్ అనుకుంటున్నావా? కాదు, వాళ్ళ వెనకే వేరే ఉన్నారు. అసలు నిజంగా ఆయన నాకు డాడీయేనా అన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే నా డాడ్ అయితే ఇంకా నీ మీద అటాక్స్ ప్లాన్ చేయరు. సంథింగ్ ఎక్కడో తేడా ఉంది అని ప్రణవ్ చెప్తాడు. ఆలోచిస్తూ, నిజమే బావా, నాతో మంచిగా ఉంటూ నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని నా మీద అటాక్స్ ప్లాన్ చేయటం ఏంటి? నాకు ఎప్పటికీ కూడా ఆశ్చర్యంగానే ఉంది. తేజ, నేను నిజంగా వాడిని నా తమ్ముడు అనుకున్నా అంటే అలా వాడి పరిచయం జరిగిందనుకో. కాదు, నువ్వు అలా ప్లాన్ చేసావు అని అర్థమవుతుంది. మరియు ఆ రోజు నీకు సాహితీకి పెళ్లి జరిగింది కదా, మరి అది ఏంటి అని మధు అడిగితే ప్రణవ్ సైడ్ స్మైల్తో, నేను అసలు తన మెడలో తాళి కట్టలేదు. మాకు పెళ్ళే జరగలేదు. నువ్వు పెళ్లిపేటల మీద పూజ చేస్తున్న నన్ను సాహితీని చూసి వెళ్ళిపోయావు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు చూడలేదు కదా అని ప్రణవ్ చెప్తాడు. ప్రణవ్ మాటలకు అసలు మధుకి అర్థం కాక అయోమయంగా అంటే అని అడుగుతుంది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సాహితీ నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పింది. నాకు కావాల్సింది కూడా అదే కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా. కానీ డాడ్ ఏమన్నారంటే తాళి కట్టినా కట్టకపోయినా సాహితీ నా ఇంటి కోడలే అని చెప్పారు. నాకు ఆ క్షణం అనిపించింది, మరి మధుని ఎందుకు మీ కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు అని. కానీ నిజం ఏమిటంటే సాహితీ నాన్న వాళ్ళ చెల్లెల కూతురు అని నాకు అప్పుడు అర్థమయ్యింది. ఆయనకి సాహితీ అంటే ఎందుకు అంత ఇష్టమో అని. తను నేను చదివే స్కూల్లోనే చదివింది, నేను చదివే కాలేజీలోనే చదివింది. తను నాతో పాటు నా పక్కనే ఉండి నన్ను చూస్తూ ఉంది. నిన్ను ప్రేమించాను అని తనకి తెలుసు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని మాత్రం తెలియదు. చూడు మధు, వీళ్ళిద్దరిని మనం ఇలా బంధించి ఉంచితే అసలైన వ్యక్తి బయటకు వస్తాడు అని వీళ్ళని ఇంకా ప్రాణాలతో వదిలేస్తున్నా. లేదంటే వీళ్ళు ఎప్పుడో పైకి పోయి ఉండేవాళ్ళు. నువ్వు వీళ్ళ గురించి ఆలోచించకు పాప, నువ్వు జాగ్రత్త. అసలు మెయిన్ విలన్ కథలోకి వస్తే ఉంటుంది అసలు నా కిక్ అని ప్రణవ్ అంటాడు. ఇంతలో డాక్టర్ రావడంతో మధు ప్రణవ్ దూరం జరిగి ప్రణవ్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి అతని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ కొన్ని ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి, జాగ్రత్త, బ్లడ్ లాస్ అయింది కదా, నీరసంగా ఉంటుంది, మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయొచ్చు కదా అని డాక్టర్ అంటే మధు ప్రణవ్ వైపు చూస్తుంది. ప్రణవ్, ఇప్పుడు అవసరం లేదు డాక్టర్, మీరు వెళ్ళవచ్చు అని చెప్పేసరికి డాక్టర్ అతని భుజాలు ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే తేజ, బావా ఇంక నేను కూడా ఇంటికి వెళ్తాను అని రూమ్లోకి వస్తే మధు తేజ వైపు కోపంగా చూస్తుంది. తేజ మధు దగ్గరికి వెళ్ళి, అక్క ప్లీజ్ అలా ఉండకు, ఇప్పటికే నిధి నన్ను దూరం పెట్టింది, తను ఎంతలా టార్చర్ చూపిస్తుందో తెలుసా, అసలు నా మాట అర్థమే చేసుకోవట్లేదు అని తేజ అంటుంటే మధు అయోమయంగా, అంటే నిధి నీ దగ్గరే ఉందా, మరి ఎందుకు తను తీసుకొని రాలేదు అని మధు అడిగి, ఇప్పుడు వద్దులే, కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, తర్వాత మేమే వచ్చి కలుస్తాం అని మధు అంటూ తేజ చేతిలో ఉన్న ప్రణవ్ని తీసుకుంటే తను రాను, నేను మామతోనే ఉంటాను అని ఏడుస్తుంటే తేజ ప్రణవ్ వైపు చూస్తాడు. జాగ్రత్త అని ప్రణవ్ చెప్పేసరికి తేజ పాపను తీసుకొని రేపు తీసుకువస్తాను అక్క, కొంచెం పాపను చూస్తే నిధి నార్మల్ అవుతుంది అని తేజ మధు వాళ్ళకి చెప్పి పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మధు ప్రణవ్ వైపు ఒకసారి చూసి ఇప్పుడే వస్తా అని కిచెన్లోకి వెళ్ళి ప్రణవ్ కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. అతనికి జ్యూస్ తాగించి ఏమైనా లైట్గా టిఫిన్ ప్రిపేర్ చేస్తాను బావా అని కిచెన్లోకి వెళ్తూ ఉన్న మధు చెయ్యి పట్టుకొని కాసేపు ఇక్కడే ఉండు అని ప్రణవ్ మధుని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. కొంచెం సేపటికి ప్రణవ్ టాబ్లెట్స్ ప్రభావానికి నిద్రలోకి జారుకుంటే మధు అసలు ఇదంతా దేనికోసం, ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? మావయ్యనంత నమ్మాను, నేను మా నాన్న కంటే ఎక్కువగా నిన్నే నమ్మాను కదా, మరి ఎందుకు ఇలా చేశావు? అందరి ప్రాణాలు తీయాల్సిన అవసరం నీకేంటి? పైగా సాహితి తన నీ చెల్లెలు కూతురు అయితే ఎందుకు దూరంగా పెంచావు? అంటే అసలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న మధుకి పూర్తిగా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే తన దాకా ఎలాంటి ప్రమాదం తీసుకురాకుండా తనని అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్న ప్రణవ్ మీద మధుకి మరీ అంత ప్రేమ పెరుగుతుంది. నిజంగా ఆ దేవుడికి నేను చాలా రుణపడి ఉన్నాను బావా, నీలాంటి మంచి భర్తని నాకు ఇచ్చినందుకు. మీ ప్రేమ గురించి తెలుసుకోలేక నేను ఎంతలా అపార్థం చేసుకున్నాను అంటే కేవలం నువ్వు నన్ను ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నావు అని అనుకున్నా. కానీ నన్ను నీ ప్రాణంలా నిమిషం కూడా నీ కంటి మీద కొనుకు లేకుండా ప్రతి క్షణం నా కోసం పాప కోసం ఇంతలా నువ్వు నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావు అని అనుకోలేదు. తన మనసులో బాధగా అనుకుంటూ ప్రణవ్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. మధు స్పర్శకు అతని పెదవులు విచ్చుకుంటే మధు చిన్నగా నవ్వుతూ అతని గుండెల మీద తలవాల్చి అతని గుండె చప్పుడు ఏంటో ఆలోచిస్తూ తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. సాయంత్రం మెలకువ వచ్చిన ప్రణవ్ తన గుండెల మీద హాయిగా నిద్రపోతూ ఉన్న మధుని చూసి అతని పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు చేరితే మధు అని లోతైన గొంతుతో ప్రేమగా పిలుస్తాడు. అతని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆమె కళ్ళు తెరిచి, లేచావా? మార్నింగ్ నుంచి అంతే ఉన్నావు, జ్యూస్ తప్ప ఇంకేం తినలేదు, ఉండు నీకోసం ఏమైనా చేసుకొని వస్తా అని మధు కిచెన్లోకి వెళ్ళిపోతే తన ఫోన్ ఆన్ చేసి తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్స్ చూస్తాడు. ఇంతలో అతని ఫోన్కి వచ్చిన ఒక మెసేజ్, అది అన్నోన్ నెంబర్ కావడంతో ఎవరా అని ఓపెన్ చేసి చూస్తే, ఏంట్రా, కేవలం మీ నాన్న కాని నాన్న ఇంకా వాడి మేనకోడలు వాళ్ళ ఇద్దరిని బంధిస్తే నువ్వు సాధించాను అని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. వాళ్ళు జస్ట్ నేను ఆడించే ఈ ప్రేమ చదరంగంలో పావులు మాత్రమే అని ఉన్న ఆ మెసేజ్కి ప్రణవ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ప్రణవ్ తేజాకి ఆ మెసేజ్ సెండ్ చేసి ఏ నెంబర్ లొకేషన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయి అని చెప్పి ఆలోచనలో ఉన్న ప్రణవ్కి మరో నోటిఫికేషన్ వస్తుంది. ఏంట్రా, నా నెంబర్ ట్రేస్ చేయాలి అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదులే, అది ఎప్పటికీ జరగదు అని మెసేజ్ చూసి అసహనంగా ఫీల్ అవుతూ ఉన్న ప్రణవ్కి తేజ నుంచి కాల్ వస్తుంది. ప్రణవ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అనటమే ఆలస్యం. ప్రణవ్ ఇది మీ ఇంటి లొకేషన్ చూపిస్తుంది అని తేజ చెప్తే, వాట్, అదేంటి అని ఆశ్చర్యంగా ప్రణవ్ అడిగితే, ఏమో తెలియదు, ఏ నెంబర్ లొకేషన్ మాత్రం మీ ఇంటిదే చూపిస్తుంది అని కాల్ కట్ చేస్తాడు. ఈసారి అన్నో నెంబర్ నుంచి మెసేజ్ కాకుండా కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఎవడ్రా నువ్వు అని అరిచిన ప్రణవ్ అరుపులకి అవతల వైపు వాళ్ళు రాక్షసంగా నవ్వుతూ, ఏంటి ప్రణవ్, అప్పుడే ఆట అయిపోయింది అనుకున్నావా? ఇప్పుడే మొదలయ్యింది, గుర్తుపెట్టుకో, ఎప్పటి నుంచి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అని అతని మాటలు వస్తూ ఉంటే ఈ మాటలు ఎక్కడో విన్నాను అని ఆలోచిస్తూ ఉన్న ప్రణవ్కి, ఏంట్రా ఆలోచిస్తున్నావు, నా మాటలు ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా అని అతను అనేసరికి ప్రణవ్ ఆశ్చర్యంగా వాడి మాటలకి, వీడేంటి నేనేమనుకుంటా అదే చెప్తున్నాడు, అబ్బో అయితే వీడితో గేమ్ మామూలుగా ఉండదు అనుకుంటా అని మనసులోనే అనుకుంటూ, రే పిచ్చుకుక్క, నువ్వు ఎంత డ్రామా అప్లై చేసినా ఎక్కడ దాక్కున్నా చివరికి కలుగులో నువ్వు ఎలకలా దూరినా నిప్పు పెట్టి మరి నేను కాల్చి బూడిద చేస్తా. నేను కేవలం డైలాగ్స్ మాత్రం చెప్పట్లేదురా, జరిగేదే చెప్తున్నా. సరే, ఎందుకైనా మంచిది నువ్వు బాగా ఫుడ్ తినమ్మా, నాతో పోరాడాలి కదా, అలాగే డైట్ మెయింటైన్ చెయ్యు, నాతో ఫైట్ చేయటానికి నీకు ఓపిక ఉంటుంది. నీ వాళ్ళకి చెప్పు టైం టు టైం నీకు జ్యూస్ ఇవ్వమని అని ప్రణవ్ అంటున్న మాటలకు రై కిచెన్లో ఉన్న మధుని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫెయిల్ అయి చచ్చిపోతే ఏం చేస్తావురా
అని అతను అనేసరికి ప్రణవ్ కంగారుగా ఫోన్ వదిలేస్తాడు. ప్రణవ్ ఫాస్ట్గా బెడ్ మీద నుంచి లేచి మధు దగ్గరకు వెళ్తాడు. అప్పటికే మధు పాలు స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తూ వెజిటేబుల్స్ తీసుకోవటానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్న టైంలో అక్కడికి వచ్చిన మధు పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు. మళ్ళీ ప్రణవ్ ఈశ్వర్ వాళ్ళ కోసం రూమ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళ ఎవరు కనిపించరు. కనీసం అతని బాడీ గార్డ్స్ కూడా కనిపించకపోవడంతో అతనికి ఏదో అనుమానం వచ్చి ఫాస్ట్గా బయటకు వచ్చి మధుని తీసుకొని ఆ ఇంటి నుంచి పూర్తిగా బయటికి వచ్చేస్తాడు. మధు కంగారుగా ఏమైంది బావా అని అడుగుతుంటే ఏం లేదు మధు, నీ దగ్గర ఫోన్ ఉందా అని ప్రణవ్ అడుగుతాడు. లేదు బావా, కంగారులో ఇంట్లో మర్చిపోయాను అని మధు చెప్పేసరికి సరే నో టెన్షన్ పడుకు అని ప్రణవ్ ఏదో చెప్పడంతో పెద్ద సౌండ్ రావడంతో మధు భయంగా ప్రణవ్ని హత్తుకుంటుంది. ప్రణవ్ మాత్రం ఖాళీ బూడిదైపోతున్న ఆ ఇంటిని అలాగే చూస్తూ మధుతో గడిపిన క్షణాలు, వాళ్ళ అమ్మతో తాతయ్యతో చేసిన అల్లర్లు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే అతని కోపం మరింతగా పెరిగిపోతుంది. మధు ఏడుస్తూ బావా ఏం జరుగుతుంది, ఇల్లెందుకు ఇలా కాలిపోతుంది, ఏమయ్యింది అని మధు ఏడుస్తూ అడుగుతుంటే ఏం కాలేదు మధు అని తనని చిన్నగా నడిపించుకుంటూ తీసుకుని వెళ్తూ అతని ఆలోచనలు బాడీగార్డ్స్ ఏమయ్యారు, ఈశ్వర్ సాహితీ ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది, ఇంట్లో ఒక్కరు కూడా లేరు, కేవలం నేను మధు మాత్రమే అని ఆలోచిస్తూ మధుకేమైనా అయితే అని అతని ఊహ కూడా భరించలేనంతగా మారిపోతుంది. వాళ్ళు కొంచెం దూరం నడిచాక అక్కడ ఒక హోటల్ కనిపించడంతో మధుని తీసుకొని అక్కడికి వెళ్ళి తనని అక్కడ కూర్చోబెట్టి తనకి వాటర్ తాగించి అక్కడ కనిపిస్తుందా హోటల్ మేనేజర్ దగ్గర ఫోన్ తీసుకొని తేజాకి కాల్ చేస్తాడు. ప్రణవ్ కాల్ చేస్తున్నప్పుడు తేజ నిధి వైపు కోపంగా చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని కోపంగా అరుస్తాడు. తేజ అర్జెంటుగా ఈ హోటల్కి రా అని వినిపించిన ప్రణవ్ వాయిస్కి తేజ కంగారుగా ఏమైంది, నీ ఫోన్ లేదా, ఇదెవరి ఫోన్ అని ప్రశ్నల మీద వేస్తుంటే ప్రణవ్ అసహనంగా చెప్పింది చెయ్యి అని కాల్ కట్ చేస్తాడు. మధు ఇంకా అదే ట్రాన్స్లో ఉండటంతో ప్రణవ్ తన పక్కన కూర్చొని ఏం కాలేదుమా, నువ్వేం పట్టించుకోకు, అసలు అది నీ తప్పు కూడా లేదు కదా, మరి ఎందుకు ఎంతలా ఆలోచిస్తున్నావు అని అడిగితే అది కాదు బావా, నీకు ముందే తెలిసిందే కాబట్టి నువ్వు తొందరగా రియాక్ట్ అయ్యావు, అదే నువ్వు ఇంట్లో ఉండకుండా నిన్ను పాప ఇంట్లోనే ఉండి ఆ సమయంలో ఇలా జరిగితే అని మధు ఏదో ట్రాన్స్లో ఉండి మాట్లాడుతూ ఉండే ప్రణవ్ తన నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, నీకేం కాదు, నీ ప్రాణానికి ఏమైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా, నీకు నా బిడ్డకి ఏమైనా జరిగితే నా ప్రాణం అడ్డుపెట్టి అయినా నీ ప్రాణాలు కాపాడుకుంటాను, అంతేగాని నాది కాదులే అని వదిలేయను మధు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకు అని ప్రణవ్ మధు ఆ టెన్షన్ నుంచి బయటకు రావటానికి తనతో మాట్లాడుతూ తనని నార్మల్ చేస్తాడు. కొంచెం సేపటికి తేజ అక్కడికి చేరుకొని ఏమైంది ప్రణవ్, ఇక్కడికి రమ్మన్నావు అని అడిగితే నీ ఫోన్ ఇవ్వరా అని అడుగుతాడు. తేజ ప్రణవ్కి ఫోన్ ఇచ్చి ఏమైంది మధు అని మధు పక్కన కూర్చొని అడుగుతాడు. మధు టెన్షన్కి అసలు ఏం తెలియకుండా ఉంటే ప్రణవ్కి ఏదైనా ఒకసారి చూస్తే అతని మైండ్లో అది ఫిక్స్ అవుతుంది. అతనికి ఫోన్ చేసిన నెంబర్ అతని మైండ్లో ఫిక్స్ అవ్వడంతో ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. అవతల వైపు ఉన్నవాడు ఏంట్రా తప్పించుకున్నాను అని సంబరపడుతున్నావా, నీకు అంత ఛాన్స్ ఇస్తానా, చూస్తూ ఉండు, ఆ మధు చావు, నీ బిడ్డ చావు, నీ చావు కూడా నా చేతుల్లోనే, మీరు ముగ్గురు నా దారికి అడ్డుగా ఉన్నారు,
మిమ్మల్ని ఏం చేస్తానో కూడా తెలియదు అని వినిపిస్తూ ఉన్న అతని గొంతుకి, రేయ్ చెత్తన, ఫోన్లో ఉండి బెదిరించడం కాదురా, నీకు దమ్ముంటే నా ఎదురుగా రా, ఆయన ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఎటాకు ప్లాన్ చేయటం కాదు, దమ్ముంటే ఎదురుగా వచ్చి తలబడు, అప్పుడు చూద్దాం నువ్వేంటో నేనేంటో, అంతేగాని ఇలా దొంగచాటుగా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకోవటం కాదు అని ప్రణవ్ అసహనంగా కాల్ కట్ చేసి తేజాకి ఫోన్ ఇస్తాడు. అర్జెంటుగా ఒక ఫ్లాట్ చూడు అని తేజాకి చెప్తాడు. అదేంటి అని తేజ అడిగేలోపే అతని ఫోన్కి వస్తూ ఉన్న నోటిఫికేషన్ చూసి కంగారుగా ఓపెన్ చేసి చూస్తే అందులో కాలిపోతున్న ప్రణవ్ ఇల్లుతో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ క్యాన్సిల్స్ అయినట్టు రావడంతో తేజ కంగారుగా ఏంటిదంట అని అనుకుంటూ ఫోన్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైందిరా, చెప్పింది వినపడలేదా అని ప్రణవ్ అడిగితే, అది కాదురా, ప్రాజెక్ట్ ఎలా క్యాన్సిల్ అయ్యాయి ఏంటా అని, పైగా ఇల్లు ఇల్లు ఎలా కాలింది, అందులో ఉన్న సాహితి ఈశ్వర్కి ఏం కాలేదు కదా అని తేజ కొంచెం కంగారుగా అడిగితే, ఏం కాలేదు, అసలు వాళ్ళ ఇంట్లోనే లేరు, ఆ ఇంట్లో ఉంది కేవలం నేను మధు మాత్రమే, ఇంకా ఎవరు ఆ ఇంట్లో లేరు, వాడి ప్లాన్ నన్ను మధుని చంపడం కోసమే ప్లాన్ చేశాడు, కానీ వాడు ఫోన్ చేయటం వల్ల ముందు అది తెలిసింది, అందుకే మధు నేను ఇప్పుడు సేఫ్గా బయటకు ఉన్నా, అసలు వాడెవడు, మా మీద ఏంటి ఇంత పగ, అసలు అర్థం కావట్లేదు, ఎన్ని సంవత్సరాలు మధుని నా మాటలతో చేతలతో బాధ పెట్టాను, ఎప్పటికీ కూడా తనకి సంతోషం లేదు, ఇప్పుడు తనని సంతోషంగా ప్రాణంలా చూసుకుందామంటే ఈ ఎదవ ఎవడో మధ్యలోకి వచ్చి ఇలా చేస్తున్నాడు అని అసహనంగా అనుకుంటాడు. తేజ, సరే పదండి, ఎక్కువసేపు బయట ఉండటం మంచిది కాదు అని ప్రణవ్ వాళ్ళని వెంట పెట్టుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. నిధి అసహనంగా, తేజ వస్తే చెప్పాలి వాడి పని, నాతో అసలు ఇలా ఎలా ప్రవర్తిస్తాడు, ఊరుకుంటుంటే మరి చీప్ అయిపోతున్నట్లు కనిపిస్తుంది, అసలు ఎక్కడి నుంచి నిన్ను వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఎలా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉన్న సమయంలోనే తేజ వాళ్ళ అమ్మగారు, నిధి ఏం చేస్తున్నావు అని తన దగ్గరకు వస్తారు. నిధి అసహనంగా ఇవ్వడం అవ్వటం నేను ఒక క్షణం కూడా బ్రతకనిచ్చేలా లేదు అని అనుకుంటూ, నేనేం చేస్తానండి, పాపతో ఆడుకుంటున్నాను, నన్ను ఇక్కడి నుంచి ఎప్పుడు పంపిస్తారో చెప్పండి, మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అయినా వాళ్ళని నా నుంచి దూరం చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు, ప్లీజ్ మీరు చెప్పండి, తేజకి నన్ను ఇక్కడి నుంచి పంపించమని. ఆవిడ నిధి వైపు అలాగే చూస్తూ, చూడు నిధి, నిన్ను ఎక్కడి నుంచి పంపించడం జరగదు. నిధి చిరాగ్గా, అదే ఎందుకు నన్ను ఎక్కడి నుంచి పంపించడం కుదరదు, ఇంకా ఏం చెయ్యాలి, ఎలాగో మీ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు, ఇంకా నేను ఎక్కడ ఉండి ఏం చెయ్యాలి, నేను ప్రాణంగా ప్రేమించిన వాడికి వేరొక అమ్మాయితో పెళ్లి జరుగుతూ ఇంకా ఆ వీడియోని అని ఏదో అనబోయి వాళ్ళ ఇద్దరు ఒక్కటే అవుతూ ఉండే నేను చూస్తూ ఉండాలా అని నిధి కోపంగా అరుస్తుంది. నిధి కోపానికి ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, చూడు నిధి, నువ్వు చిన్నపిల్లవి, తొందరగా అన్నిటికీ రియాక్ట్ అవుతావు, మనసు పెట్టి ఆలోచించు, తేజ ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదే అని అక్కడ అందరూ నమ్ముతున్నా, కానీ నీ విషయంలో ఎందుకు తేజ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. తేజకి నువ్వు బాగా నచ్చావు, నిన్ను ప్రేమించాడు, కానీ నువ్వు తేజని అర్థం చేసుకోవట్లేదు, అందుకే మీ ఇద్దరికీ సఖ్యత కుదరట్లేదు. తేజ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం అని తేజ వాళ్ళ అమ్మగారు అంటారు. నేను ఎలా కనిపిస్తున్నానండి మీకు, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయిలా కనిపిస్తున్నానా, జీవితంలో ఒక్కరనే ప్రాణంగా ప్రేమిస్తాం, వాళ్ళు మనకు దక్కితే సంతోషంగా ఉంటాం,
కానీ వాళ్ళ మనసుకి దూరమైతే బ్రతికి ఉన్న శవంలా మిగిలిపోతాం. నాకు తేజాని తప్ప వేరొకరిని నా భర్తగా నా పక్కన ఊహించుకోవటం నాకు ఇష్టం లేదు అని నిధి చిరాగ్గా చెప్తుంది. చూడు నిధి, నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే నీ ప్రేమే నిన్ను కలుపుతుంది. ఆయన తేజ తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అది ఒక ఫేక్ వీడియో అని నీకు ఎందుకు అర్థం కావట్లేదు? వాడు నేను ప్రాణంలా ప్రేమించాడు అని ఆవిడ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిధి ఆలోచిస్తూ నిజంగా అది ఫేక్ వీడియోనా అని తేజ కోసం ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు అని టెన్షన్గా అతని వెళ్ళినప్పుడు జరిగింది గుర్తుకు వచ్చి బాధగా మారిపోతుంది నిధి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ముందు ఇంట్రెస్ట్గా ఉంటుంది.